కుత్బల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సేవలను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ పోట్రు పరిశీలించారు. గురువారం నుండి స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేశారు. ఈ నెల 18 నుంచి హైటెక్ సిటీ హెచ్ఐసిసిలో హైలైఫ్ జ్యువెల్స్ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బంజారా హిల్స్ లో ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మోడల్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబోయే భిన్న రకాల జ్యువెలరీని ధరించి ప్రదర్శించారు. మోడల్స్ కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ పర్వత్పూర్లో హైడ్రా ఇన్స్పెక్టర్ సైదులు, హైడ్రా ఎంఆర్ఓ సుమా శ్మశాన వాటికలను సందర్శించారు. ఐశ్వర్య కాలనీలోని ముస్లిం క్రిస్టియన్లకు చెందిన శ్మశాన వాటికలు కబ్జాకు గురైనట్లు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. స్థానికులు ప్రైవేట్ సర్వేయర్తో సర్వే చేయించి న్యాయం చేస్తామని హైడ్రా అధికారులు హామీ ఇచ్చారు. హయత్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ నిరసన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ గిరిజన మహిళలతో కలిసి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి యత్నం చేశారు. లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. వారిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి బొల్లారం, తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏప్రిల్ 12న శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తున్నట్లు విహెచ్పి బజరంగ్ దళ్ కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి యాత్ర ప్రారంభమై కోటి మీదుగా ప్రధాన ర్యాలీలతో కలిసి తాడ్బండ్ మీద హనుమాన్ దేవాలయం వరకు బైక్ ర్యాలీ ఉంటుందని స్పష్టం చేశారు. జియో జినోద్ అనే స్లోగన్ మహావీర్ భగవాన్ సిద్ధాంతమని మహావీర్ భక్తులు తెలిపారు. భగవాన్ మహావీర్ జన్మ వార్షికోత్సవం సందర్భంగా జేబీఎస్ బస్టాండ్ ముందు ప్రయాణికులకు అన్నదానం, టిఫిన్ తో పాటు మజ్జిగ, టీ, ప్రసాద పంపిణీ చేశారు. భగవాన్ మహావీర్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని జైన్ సేవా సభ్యులు తెలిపారు. ఈ నెల 13న హెచ్ఐసిసి నోవాటెల్ గ్రాండ్ బైశాఖీ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పంజాబీ సభ అధ్యక్షుడు రవీందర్ సింగ్ సర్దా తెలిపారు. మేళాలో ప్రముఖ పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ ప్రత్యక్ష ప్రదర్శన, పాటియాలాకు చెందిన ప్రముఖ డ్యాన్స్ బృందం చే బాంగ్రా, గిడ్డా ప్రదర్శన, చండీగఢ్కు చెందిన శశి తీమన్ హాస్య ప్రదర్శనలు అలరించనున్నాయని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం పోకో C71 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండాన్ తెలిపారు. హైదరాబాద్ హయత్ ప్లేస్ హోటల్లో పోకో సి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ పోకో C71 ఆయన లాంచ్ చేశారు. 6,500 నుండి 7,500 రూపాయలకు అందిస్తున్నట్లు వెల్లడించారు సంస్థ నిర్వాహకులు.